ఈరోజు మన దగ్గర కొన్ని ఆసక్తికరమైన పత్రాలున్నాయి. ఇవి మజ్దూర్ జనతా పార్టీ అనే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినవి. వీటిని చూస్తుంటే నాకు ఏమంటారు, ఒక పజిల్లా అనిపించింది. పజిల్ లాగానా? అవును. ఒకవైపు చూస్తేనేమో కమ్యూనిస్టు పార్టీల్లాగా కార్మికుల హక్కులు, బడ్జెట్లో వాటా అంటున్నారు. మరోవైపు కొన్ని జాతీయవాద పార్టీలు మాట్లాడినట్టు గో సంరక్షణ కోసం ఏకంగా 1,00,000 కోట్లు కావాలంటున్నారు. అంటే రెండు భిన్నమైన ధృవాలు అన్నమాట. కరెక్ట్. ఇంతకీ ఈ మజ్దూర్ జనతా పార్టీ ఒక వామపక్ష పార్టీయా, లేక మితవాద పార్టీయా, లేకపోతే ఈ రెండింటినీ కలిపి ఒక కొత్త రాజకీయానికి తెర తీస్తోందా? చాలా ఆసక్తికరమైన ప్రశ్న. మన దగ్గరున్న ఈ లెటర్లు, పోస్టర్ల ఆధారంగా ఈ పజిల్ను ఛేదించడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా. మీరు చెప్పిన పజిల్ నిజంగా ఆలోచింపజేసేదే. ఎందుకంటే వాళ్ల పేరులోనే మజ్దూరుంది. పార్టీ గుర్తు సితార్, నినాదం కూడా శ్రామిక ప్రజన స్వరాజ్యనాదం అని పెట్టారు. అవును. జై జవాన్ జై కిసాన్ పక్కన జై మజ్దూర్ అని కూడా చేర్చారు. ఇవన్నీ చూస్తే ఎవరికైనా వీళ్లు ఖచ్చితంగా శ్రామిక వర్గం కోసమే మాట్లాడుతున్నారని అనిపిస్తుంది. కానీ మీరన్నట్టు అసలు కథ లోపలికి వెళ్లే కొద్దీ మొదలవుతుంది. అవును. ముందుగా వాళ్ల ప్రధాన డిమాండ్లను చూద్దాం. ఇవి వింటే ఎవరైనా సరే వీళ్ళొక పక్కా లెఫ్ట్ పార్టీ అనుకుంటారు. వాళ్ల మొదటి డిమాండ్ వినగానే నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఏంటది? కార్మికులకు, రైతులకు చట్టసభల్లో అంటే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో ఏకంగా 33% రాజకీయ రిజర్వేషన్లు అడుగుతున్నారు. ఆగండి. ఇది మామూలు డిమాండ్ కాదు కదా. ఇది ప్రస్తుతం మన దేశంలో ఉన్న రిజర్వేషన్ వ్యవస్థ పునాదుల్నే మార్చే ప్రతిపాదన. అంటే ఎలా? ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా ఉన్నాయి. అంటే కులం ఆధారంగా, వృత్తి ఆధారంగా కాదు కదా. అవును, నిజమే. మరి వీళ్ల డిమాండును అమలు చెయ్యాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. అది రాజకీయంగా దాదాపు అసాధ్యమైన పని. అంటే ఇది కేవలం ఒక ఆచరణ సాధ్యం కాని డిమాండా, లేక దీని వెనుక వేరే వ్యూహం ఏమైనా ఉందా? బహుశా రెండూ కావచ్చు. ఒకటి, తమ ఓటు బ్యాంక్ అయిన కార్మికులను, రైతులను ఆకట్టుకోవడానికి ఇదొక చాలా శక్తివంతమైన నినాదం. మీకు అధికారమిస్తామని వేరుగా చెప్పడం లాంటిదా? కరెక్ట్. రెండు, వాళ్లు కేవలం సంప్రదాయ రాజకీయాల గురించి మాట్లాడట్లేదు, వ్యవస్థలో మౌలికమైన మార్పులు కోరుతున్నామని చెప్పే ప్రయత్నమిది. అంటే వాళ్ల ఉద్దేశాన్ని చాలా బలంగా చెబుతున్నారు. సరే, రాజకీయ వాటా గురించి తెలిసింది. ఇక రెండోది చూస్తే బీసీ సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా 3% రాజకీయ రిజర్వేషన్ల కోసం చట్టం తీసుకురావాలంటున్నారు. అంటే కుల సమీకరణాలను కూడా వదలట్లేదు. అస్సలు వదలట్లేదు. వాళ్ల పత్రాల్లో 7 దశాబ్దాలుగా బీసీలకు గుర్తింపు లేదు అని స్పష్టంగా రాశారు. అంటే ఇక్కడ వాళ్ళేం చేస్తున్నారంటే కార్మిక వర్గం అంటే క్లాస్ అనే గొడుగు కింద కులం అంటే కాస్ట్ సమీకరణాలను కూడా కలిపి ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. ఇది చాలా పార్టీల ప్రయత్నించి ఫెయిలైన సమీకరణం కదా. అవును, అందుకే ఇది ఆసక్తికరంగా ఉంది. ఇక మూడోది, ఇది అన్నింటికంటే పెద్దది. ఏంటది? కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో కార్మిక, రైతు వర్గాలకు 25% ఆర్థిక వాటాను సాధించడం. పావుమంతు బడ్జెట్ వాళ్లేకేనా? అవును. వినడానికి చాలా బాగుంది, కాని ఇది ఆచరణలో సాధ్యమేనా? అదే నా ప్రశ్న కూడా. దేశ బడ్జెట్లో పావువంతు ఈ 2 వర్గాలకే కేటాయిస్తే మరి దేశ రక్షణ, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు వాటి పరిస్థితేంటి? నిధులు ఎక్కడ్నుంచి వస్తాయి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. నిజానికి వాళ్ల ఎజెండాలో ఇది ఒకసారి వాళ్ల అతిపెద్ద బలం, ఇంకా అతిపెద్ద బలహీనత కూడా కావచ్చు. ఎలాగంటారు? మీరడిగినట్టు నిధులెక్కడవి అనే ప్రశ్నకు వాళ్ల పత్రాల్లో స్పష్టమైన సమాధానం లేదు. కాని ఇక్కడ వాళ్ల ఉద్దేశం ఆర్థిక శాస్త్రం కంటే రాజకీయం ఎక్కువ. అంటే చూడండి, దశాబ్దాలుగా పార్టీలు మేము మీకు సంక్షేమ పథకాలు ఇస్తాము అని చెబుతున్నాయి. కాని ఈ పార్టీ ఏమంటోంది? మీకు పథకాలు కాదు, బడ్జెట్లోనే నేరుగా వాటా కావాలి అని అడుగుతోంది. ఇది లబ్ధిదారుల స్థాయి నుండి వాటాదారుల స్థాయికి ప్రజలను తీసుకువెళ్తాం అని చెప్పే ప్రయత్నమనమాట. అంటే కేవలం సాయం అందుకోవటం కాదు, మా హక్కు మాకు కావాలి, మా డబ్బు మాకే దక్కాలి అన్నట్టుగా ఉంది వాళ్ల ధోరణి. కరెక్ట్గా చెప్పారు. సరే, ఇక్కడ వరకు చూస్తే వీళ్లు కార్మికులు, రైతులు, బీసీల హక్కుల కోసం పోరాడే ఒక పార్టీలా కనిపిస్తున్నారు. కాని నేను వాళ్లు ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి రాసిన లేఖలు చూడగానే అసలు కన్ఫ్యూషన్ మొదలైంది. ఆ లేఖలా అక్టోబర్ 28, 2025 తేదీతో ఉన్నాయి కదా? అవును. వాటిలో ప్రధానాంశం గో సంరక్షణ. అవును.
ఇక్కడే ఆ పజిల్ ఇంకాస్త క్లిష్టంగా మారుతుంది. కార్మిక హక్కుల గురించి మాట్లాడే పార్టీ ఒక్కసారిగా గోసంరక్షణ గురించి మాట్లాడటం చాలామందికి వింతగా అనిపించవచ్చు. వింత అనే కన్నా షాకింగ్ అనొచ్చు. వాళ్ళ డిమాండ్లు కూడా ఏదో మొక్కుబడిగా లేవు, చాలా నిర్దిష్టంగా ఉన్నాయి. అవునా? గోవుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు. అబ్బో, 1,00,000 కోట్ల? అవును, రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడే వాళ్ల రాజకీయ చతురత కనిపిస్తోంది. వాళ్లు గో సంరక్షణను కేవలం ఒక మతపరమైన, సాంస్కృతిక అంశంగా చూడటం లేదు. మరి దానికొక బలమైన ఆర్థిక కోణాన్ని జోడిస్తున్నారు. సాధారణంగా కార్మిక పార్టీలు ఆర్థిక అసమానతల మీద దృష్టి పెడతాయి. నిజమే. అలా చేయడం వల్ల వాళ్లు సాంప్రదాయవాదులకు, మత విశ్వాసాలున్నవారికి దూరమవుతారు. కాని గో సంరక్షణను ఎజెండాలో చేర్చడం ద్వారా వాళ్లు ఆ వర్గాలకు ఒక సిగ్నల్ పంపుతున్నారు. ఏం సిగ్నల్? మేము మీ విలువలను గౌరవిస్తాం, కాని మా పద్ధతిలో. మా పద్ధతిలో అంటే? వాళ్లు ఏం చెబుతున్నారంటే, ఈ 1,00,000 కోట్ల ప్యాకేజ్తో దేశవ్యాప్తంగా 1,00,000 ఉద్యోగాలు. 1,00,000 ఉద్యోగాలా? అవును, రాష్ట్రంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తామని, గో ఆధారిత పరిశ్రమలు, సేంద్రియ వ్యవసాయం ద్వారా ఉపాధి కల్పిస్తామంటున్నారు. ఓ, అలా వస్తారా? అంటే ఒకవైపు సాంప్రదాయ విలువలను గౌరవిస్తున్నాం, మరోవైపు మీ పిల్లలకు ఉద్యోగాలిస్తామని చెబుతున్నారు. ఇది క్లాస్ రాజకీయాలను, కల్చరల్ రాజకీయాలను కలిపే ఒక పెద్ద ప్రయోగం. అంతేకాదు, దేవాలయాల ఆదాయంలో 25% నిధులను గోశాలల నిర్వహణకు కేటాయించాలని కూడా కోరారు. ఇది కూడా వ్యూహంలో భాగమేనా? ఖచ్చితంగా. దీనివల్ల 2 లాభాలు. 1, ప్రభుత్వ బడ్జెట్పై భారం తగ్గుతుంది. 2, మతపరమైన సంస్థలను, వాటిననుసరించే భక్తులను తమ ఎజెండాలో భాగస్వాములను చేస్తున్నారు. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. అంటే సాంప్రదాయవాదుల నినాదాన్ని తీసుకుని దానికొక ఆర్థిక కోణాన్ని జోడించి తిరిగి వాళ్లకే అమ్ముతున్నారన్నమాట. సరిగ్గా అదే. సరే, ఈ కార్మిక హక్కులు, గో సంరక్షణ, ఈ 2 విభిన్న ధృవాలను కలిపే ప్రయత్నం చూశాం. కాని ఈ పత్రాల్లో నేను అస్సలు ఊహించని మరో విషయం కూడా ఉంది. ఇంకేముంది? వాళ్ల డిమాండ్ల లిస్ట్లో ఉన్నట్టుండి యోగా, ధ్యానం ప్రస్తావన వచ్చింది. యోగానా? అవును. ఒక కార్మిక పార్టీకి దీంతో ఏం సంబంధం అనిపించింది మొదట నాకు. ఇది ఆధునిక రాజకీయాలను వాళ్లు ఎంత బాగా అర్థం చేసుకున్నారో చూపిస్తుంది. ఈ రోజుల్లో ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి యువతకు కేవలం ఆర్థిక భద్రతే కాదు, మానసిక, శారీరక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. కరెక్ట్. రాజకీయ పార్టీలు సాధారణంగా రోడ్లు, నీళ్లు, కరెంట్ ఇలాంటి భౌతిక సదుపాయాల గురించే మాట్లాడతాయి. కాని ఇక్కడ వీళ్లు మానసిక శ్రేయస్సు, ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు. ఇది వాళ్లను మిగతా పార్టీల నుండి భిన్నంగా నిలబెడుతుంది. వాళ్ల ప్రతిపాదన కూడా చిల్లదేమీ కాదు. ఎలా? 1వ తరగతి నుండి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు, ఆఖరికి ప్రజాప్రతినిధులకు కూడా ఉచితంగా యోగా, ధ్యానం నేర్పించాలని కోరుతున్నారు. అదా సంగతి. దానికోసం దేశవ్యాప్తంగా 50 లక్షల మంది యోగా వాలంటీర్లను నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనంతో నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. 50 లక్షల మంది? 50 లక్షల? అది చాలా పెద్ద సంఖ్య. బహుశా అది వాస్తవికత కంటే ఒక ప్రకటన కావచ్చు. కాని దాని ద్వారా వాళ్లు చెప్పాలనుకుంటున్న సందేశం ముఖ్యం. మేము కేవలం మీ జేబుల గురించి కాదు, మీ ఆరోగ్యం, మీ ఆనందం గురించి కూడా ఆలోచిస్తాం అని చెప్పడం. ఇది రాజకీయాల్లో ఒక కొత్త కోణం, ఒక సంపూర్ణ జీవన విధానాన్ని వాగ్దానం చేయటం లాంటివి. రాజకీయ హక్కులు, గో సంరక్షణ, యోగా, ఈ 3 ముక్కలు అస్సలు అత్తకనొట్టుగా ఉన్నాయి. వినడానికి బాగానే ఉంది, కాని ఒక పార్టీగా వీళ్లు సీరియసేనా? లేక ఇదంతా కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమా? దీనికి కూడా సమాధానం వాళ్ల పత్రాల్లోనే ఉంది. అవును, వాళ్ల పోస్టర్లు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అవును, వాళ్లు కేవలం సిద్ధాంతాలు చెప్పి ఊరుకోవట్లేదు, క్షేత్రస్థాయి రాజకీయాల్లోకి దూకుతున్నారు. కరెక్ట్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు? అవును, వాటితో పాటు పట్టణాల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ ఎన్నికల్లో కూడా అభ్యర్థులను నిలబెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇది వాళ్ల సీరియస్నెస్ ను చూపిస్తోంది. ఇది చాలా తెలివైన వ్యూహం. పెద్ద పార్టీల్లా నేరుగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి చేతులు కాల్చుకోకుండా కింది స్థాయి నుండి, అంటే గ్రామాల నుండే పార్టీని నిర్మించాలని చూస్తున్నారు. పునాదులు బలంగా వేసుకునే ప్రయత్నమిది. ఆ పోస్టర్లలో నన్ను ఆకట్టుకున్న మరో విషయం. ఏమిటది? పార్టీ సభ్యత్వ రుసుము కేవలం ₹1 మాత్రమే అని ప్రకటించడం. ₹1 సభ్యత్వమా? అవును. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే అనే నినాదంతో పోటీ చెయ్యాలనుకునే వారికోసం ఫోన్ నంబర్లు, ఈమెయిల్ కూడా ఇచ్చారు.
ఈ ₹1 సభ్యత్వం అనేది నాకు 80ల నాటి రాజకీయాలను గుర్తుచేస్తోంది. అప్పుడు కూడా కొన్ని పార్టీలు ప్రజలకు దగ్గరవ్వడానికి ఇలాంటి ప్రయత్నాలు చేశాయి. కాని ఈ రోజుల్లో ఈ డిజిటల్ యుగంలో దీనికి మరో అర్థం కూడా ఉంది. ఏంటది? ఇది కేవలం సభ్యులను చేర్చుకోవడం కాదు, ఇదొక భారీ డేటా సేకరణ వ్యూహం. ₹1కి లక్షల మంది సభ్యులుగా చేరితే వాళ్లందరి ఫోన్ నంబర్లు, వివరాలు పార్టీ దగ్గరుంటాయి. ఓ, అంటే ఎన్నికల సమయంలో ప్రచారానికి ఉపయోగపడుతుందనా? ఖచ్చితంగా. వాళ్లను నేరుగా సంప్రదించడానికి ఇదొక శక్తివంతమైన సాధనం. అంటే పైకి సామాన్యుడికి అవకాశంగా కనిపిస్తున్నా దాని వెనుక ఒక పక్కా ఆధునిక రాజకీయ వ్యూహం ఉందన్నమాట. అవును. అయినో పెద్ద పార్టీల్లో టికెట్ రావాలంటే డబ్బు, పలుకుబడి కావాలి. కాని ఇక్కడ ఎవరైనా రండి, పోటీ చెయ్యండి అని ఆహ్వానించడం ద్వారా అధికారం కొందరికే పరిమితం కాదు అనే ఒక బలమైన సందేశాన్ని యువతలోకి పంపుతున్నారు. కాబట్టి ఈ పత్రాలన్నింటినీ కలిపి చూస్తే మనం మొదట అడిగిన పజిల్కు సమాధానం దొరికినట్టేనా? మజ్దూర్ జనతా పార్టీ లెఫ్టా, రైటా? నాకు తెలిసి వాళ్లు ఈ లెఫ్ట్, రైట్ అనే లేబుల్స్ నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఇదొక కొత్త రకమైన రాజకీయ ప్రయోగం. వాళ్లొక కల్చరల్ లేబర్ పార్టీని లేదా సాంస్కృతిక శ్రామిక పార్టీని నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. వివరించండి. వాళ్లు కార్మికుల ఆర్థిక హక్కుల కోసం వామపక్ష భాషను వాడుతున్నారు. అదే సమయంలో సాంప్రదాయవాదులను ఆకట్టుకోవడానికి గో సంరక్షణ వంటి మితవాద నినాదాలను అందుకుంటున్నారు. ఇక ఆధునిక యువతను, పట్టద ఓటర్లను ఆకర్షించడానికి యోగా, ఆరోగ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. అంటే ఒక్కో ఓటు బ్యాంకు కోసం ఒక్కో రకమైన ఎజెండాను వాడుతున్నారన్నమాట. కానీ ఈ విభిన్న అంశాల కలయిక వాళ్లకు లాభిస్తుందా? అదే $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే వాళ్ల ప్రధాన ఓటు బ్యాంక్ అయిన కార్మిక వర్గం గోసంరక్షణ వంటి అంశాలను ఎలా స్వీకరిస్తుంది? అలాగే గోసంరక్షణను నమ్మేవాళ్లు కార్మికుల హక్కుల గురించి మాట్లాడే పార్టీని నమ్ముతారా? అది నిజమే. ఇది కత్తిమీద సాములాంటిది. ఒకేసారి 2 పడవల మీద ప్రయాణం చేయడం లాంటిది కూడా. ఎలా? కార్మిక హక్కులు అనేవి లౌకికమైనవి, సెక్యులర్. దానికి గోసంరక్షణ లాంటి మతపరమైన అంశాన్ని జోడించినప్పుడు వాళ్ల అసలు ఓటు బ్యాంకు గందరగోళానికి గురయ్యే ప్రమాదముంది. నిజమే. కాని బహుశా వాళ్ల ఆలోచన సాంప్రదాయ ఓటు బ్యాంకులకు అతీతంగా ఆలోచించడమే కావచ్చు. ఆధునిక భారతదేశంలో ఓటరు కూడా ఒకే అంశానికి కట్టుబడి లేడు. అంటే అతనికి ఆర్థిక భద్రత కావాలి, తన సాంస్కృతిక గుర్తింపు ముఖ్యమే, మంచి ఆరోగ్యం కూడా కావాలి. ఈ అన్ని అంశాలను స్పృశించడం ద్వారా ఒక సరికొత్త, విస్తృత ఓటరు వర్గాన్ని సృష్టించవచ్చని వాళ్లు భావిస్తూ ఉండవచ్చు. మొత్తం మీద ఈ పత్రాలు ఒక కొత్త రాజకీయ ప్రయోగాన్ని మన ముందుంచుతున్నాయి. శ్రామిక వర్గాల స్వరాజ్యం, బడ్జెట్లో వాటా, గో సంరక్షణ, యోగా ఇవన్నీ కలిపి ఒకే పార్టీ ఎజెండాగా మారడం నిజంగా ఒక ఆసక్తికరమైన పరిణామం. అవును. ఈ విశ్లేషణ మన ముందుక ప్రాథమికమైన ప్రశ్నను మిగులుస్తోంది. శ్రామిక హక్కులు, ఆధ్యాత్మిక విలువలు, ఆధునిక జీవనశైలి ఈ మూడింటినీ ఒకే దారంతో ముడిపెట్టి ఒక విజయవంతమైన రాజకీయ శక్తిగా మారగల సామర్థ్యం ఒక పార్టీకి ఉందా? అది చాలా పెద్ద ప్రశ్న. ఈ విభిన్న అంశాల కలయిక విస్తృత ఓటర్లను ఆకట్టుకుని ఒక కొత్త సమీకరణానికి దారితీస్తుందా, లేక వారిని మరింత గందరగోళానికి గురిచేసి ఎటూ కాకుండా పోతుందా అనేది కాలమే నిర్ణయించాలి.